Show me, show me. Which one? Which one? Which one is ours? No, not this one. Go friend, go friend. Which one? Which one? Which one is ours? Is it? And this is so new door. this is our new car. Yes, that's right. Happy Friday. So ఇవాళ అయితే బీచ్కి వెళ్తున్నాం మనం. వెదర్ చాలా బాగుంది. ఒక 2.5 hour డ్రైవ్ అన్నమాట. సో చూపిస్తాను. ఇట్స్ ఇన్ డెలవేర్. హాయ్ బను. ఎక్సైటెడ్ ఫర్ బీచ్ డే? Yes. Okay. Yeah, Where is this little one? Hey Akiru. Akiru got the car seat also this time. Let's see how he behaves. And I tried curly hair this time. ఎప్పుడు స్ట్రైటన్ చేస్తాను, బట్ నా ఒరిజినల్ హెయిర్ ఇదే అనమాట, కర్లీ. బాగానే ఉంది, బికాజ్ ఎనీవేస్ బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఎంత స్ట్రైటన్ చేసినా కూడా ఇలానే అయిపోతుంది అనమాట నా హెయిర్ ఎప్పుడు. సో యా, ఫర్ చేంజ్ ఐ ట్రైడ్ కర్లీ హెయిర్. సో మ్యాట్ మర్చిపోయామన్నమాట. సో శ్రవణ్ మళ్ళీ వెళ్ళాడు తీసుకురావడానికి. అన్నీ తీసుకొచ్చామనుకుంటాం, కంపల్సరీ ఏదో ఒకటి మర్చిపోతాం మళ్ళీ. సో యా, అండ్ అకిరా ఇక్కడ ఆడుకుంటున్నాడు, కూర్చుంటాడు. ఫస్ట్ కూర్చొని చేసే పని ఏంటంటే ఈ ఫోన్ అనమాట. సో అది వాడి పని. ఇది బూస్టర్ సీట్. ఇక్కడ 4 to 7 years వరకు కార్ సీట్ మ్యాండేటరీ అనమాట. ఇంకొంచెం చిన్నపిల్లలకి అయితే ఎగ్జాక్ట్గా లైక్ కార్ సీట్కి కొంచెం సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఇది బూస్టర్ సీట్ అనమాట. సో 4 to 7 years వాళ్ళకైతే ఇదైనా ఓకే. జస్ట్ ఏంటంటే సెక్యూరిటీ వైజ్ వాళ్ళకి ఆ బెల్ట్ అది పెట్టడానికి హైట్ కరెక్ట్గా ఉండాలని వాళ్ళ మీనింగ్ అనమాట. సో యా, ఇది నిన్నే తీసుకున్నాము. పాపం ఇది కూడా మార్నింగ్ ఫిక్స్ చేశాడు శ్రవణ్. సో యా, ఐ ఎంజాయింగ్ యువర్ కార్ సీట్? New share on the new share, new car. It's a booster seat. You like it? Is it comfortable? Yeah, but I also like it. He's saying that I lose all the time. ఈ వీక్ అంతా కొంచెం హెక్టిక్ షెడ్యూల్ ఉండే అనమాట, వర్క్ వైజ్. అండ్ ఆల్సో ఆగస్ట్ మంత్ అనేది మాకు ఒక స్పెషల్ మంత్. ఎందుకంటే ఫస్ట్ ఈజ్ లైక్ మై బర్త్డే. నా బర్త్డే ఒకటే కాదు, మా మమ్మీ బర్త్డే, మా చెల్లి బర్త్డే కూడా ఆగస్టే అనమాట. August 6th, 12th and 14th అది కూడా లైన్గా వచ్చేస్తాయి. అండ్ ఆల్సో మనకి వరలక్ష్మి వ్రతం, రాఖీ ఇవన్నీ కూడా ఆగస్ట్లోనే వస్తాయి. సో దాంతోపాటు ఇంకా వర్క్ కూడా ఉంటుంది కాబట్టి నాకు స్ప్రింట్ ఎండింగ్ ఉండింది అనమాట. సో కొంచెం హెక్టిక్గా ఉండే, అందుకే ఈ వీక్ వ్లాగ్ ఎడిట్ చేయడానికి నాకు అసలు టైమే లేదు. జనరల్లీ థర్స్డే నైట్ కూర్చొని మంచిగా 12-12:30 వరకు ఎడిట్ చేస్తాను అనమాట. బట్ ఈ థర్స్డే అంతా కొంచెం రఫ్గా అయిపోయి ఇంకా కుకింగ్ చేస్తూ ఉన్నా, ఏవేవో చేస్తూ ఉంటాను అనమాట. నేను చేసే కుకింగ్ అంతా వ్లాగ్లో పెడితే ఆల్మోస్ట్ అది ఒక కుకింగ్ ఛానల్ అయిపోద్ది అనమాట. అందుకే కొన్ని షూట్ చేసినా కూడా చాలా వరకు పెట్టట్లేదు. బట్ యా, అండ్ మిర్చి బజ్జీ చేశాను ఒకరోజు ఏమో చికెన్లో చాలా వెరైటీస్ ఎప్పుడు ఏదో ట్రై చేస్తూనే ఉంటాను. పులావో లేకపోతే బిర్యానీయో, ఇదైతే వీకెండ్లో కంపల్సరీ ఉంటుంది. అది కాకుండా ఈసారి గోబీ మంచూరియన్ కూడా చేశాను. ఆ రెసిపీ అయితే పెట్టాను నిన్న షార్ట్ బ్లాగ్. అది చేయగానే వెంటనే పెట్టేశాను, ఎందుకంటే అట్లీస్ట్ ఈ వీక్ బ్లాగ్ లేకపోయినా అట్లీస్ట్ షార్ట్ అయినా ఉంటుంది కదా అన్నట్టు. సో యా, హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దట్. అండ్ ఇవాళ అయితే బ్లాగ్ మంచిగా షూట్ చేసి మీకోసం నెక్స్ట్ వీక్కి రెడీగా పెడతాను. ఆల్రెడీ నేను బర్త్డే బ్లాగ్ ఉంది, వరలక్ష్మి వ్రతం బ్లాగ్ ఉంది, ఇంతకుముందు అట్లాంటిక్ సిటీకి వెళ్ళిన బ్లాగ్ కూడా, అంటే అప్పుడు ఎక్కువ వీడియోస్ తీయలేదు కానీ అది కూడా ఉందన్నమాట. సో అది కూడా ఉంది. సో లైన్ అప్ వీడియోస్ ఉన్నాయి కొన్ని. హోప్ఫుల్లీ ఐల్ ఎడిట్ దెమ్ నెక్స్ట్ వీక్ అండ్ విల్ సీ. He's angry because I'm sending him again and again. Hello. Say hello all. Hello. How are you? How are you? I'm going to the beach. I'm going to the beach. Are you excited?
Did you get all your beach toys? Yeah. Okay, good job. Let's go. Yep. Otherwise, Akira's vlogs will be sad. See how Akira is feeling. Smile, 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 smile for Akira vlog. Are you eating lollipop? Which flavor is that? Which flavor lollipop are you eating? Strawberry lollipop. Still 1 hour 44 minutes left for our destination. Where are we going? Where are we going? Tell me. Beach. It's like strawberry flavor. Okay, no. Where are we going? Starbucks? I said that strawberry. No, it's a Starbucks. Do you know what is Starbucks? It's made those drinks. Oh, those drinks are called coffee. Do you want to try Starbucks coffee now? It's made those. Okay. See, that's you. Say hi. What? Are you waiting for your food? What did mommy order? I'm so Do you know what- waiting for my food. Yes? Yes? That's a surprise for Akira. Open it, open it. What's in it? That's a Happy Meal. There's Wait. so many toys in it. Let's see what is in it. There's so many toys in it. There's so many toys in it. Yeah? How can you open it? You want to play? It's so hard to open it. How can you open it? Oh, that is open it. Wow! Sauces is crab. Show them, show them, show them. Right, yeah, Show them, show them. Show them your toy. There. The phone. See the phone. Oh wow. You like your toy. Yeah. yeah. And did you need the fries? Ah. That's my crispy and let's see. This is it. Wow! There's 2 burgers. Yes, Did you buy 2 burgers? 2 burgers, one for you, one for me, one for daddy.
this way. So busy. ఫైనలీ వచ్చేసాము. ఇది రెహోబాద్ బీచ్, అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. సైడ్కి అంతా రెహోబాద్ విలేజ్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది అనమాట. సో జస్ట్ మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది అని స్లోగా వీడియో తీశాను. మొత్తం స్ట్రీట్ అంతా ఇలా ఉంటుందని. క్లోతింగ్ ఉంది, రెస్టారెంట్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్ స్టోర్స్ ఉన్నాయి. జస్ట్ అలా వాక్ చేయడానికి కూడా స్ట్రీట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ముందు మీకు ఒక ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. అసలు స్ట్రీట్లో సైడ్కి మొత్తం ఆ స్ట్రీట్ అంతా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. నాకు మ్యాచింగ్ సూపర్ క్యూట్ ఉన్నాయి. You want to come down or not? పైన ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. మనకి నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. పైకి వెళ్ళి డిన్నర్ చేయొచ్చు. కింద అయితే ఇలా కొంచెం అట్రాక్షన్స్లా పెట్టారనమాట. కిరా కూడా చాలా ఎంజాయ్ చేశారు. మేము కూడా కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము, బ్యాక్గ్రౌండ్ బాగుందని. enough. ఇది ఆర్చీస్ ఐస్ క్రీమ్ స్టోర్ రెహోబాద్ బీచ్కి పక్కనే ఉంటుంది. సో ఎవరైనా వెళ్తే పక్కా ట్రై చేయండి. మేమైతే బ్లాక్ కరెంట్ అండ్ కుకీస్ అండ్ క్రీమ్ రెండు ట్రై చేసాము. రెండు చాలా బాగున్నాయి. అండ్ దిస్ ఈస్ బోర్డ్ చూసారు కదా, పెనీ లేన్ మాల్. ఇక్కడైతే బ్యూటిఫుల్ స్ట్రీట్ అని చెప్పాలి. మొత్తం ప్లేస్లో నాకు ఈ స్ట్రీట్ చాలా నచ్చింది. అసలు బుట్టబొమ్మ సాంగ్లో స్ట్రీట్ ఉంటుంది కదా, సేమ్ అలానే అనిపించింది నాకు. చాలా చాలా బాగుంది, చూడండి కూడా. You like it?
बेटा. Go inside, go inside. Yeah. You're saying wow? Go inside, go inside. Are you saying wow? You like the beach? You like the slide? You want to play? Good job. Come, 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 come. Where do you want to go first? You like the sand? Actually, ఇట్లుంటే మంచి అనిపిస్తుంది. We have an umbrella too. Come. Come here, come here, come here. We need to play in the water. Yes, the seagulls. So much excited. అసలు ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అవ్వక ముందు నుండి బీచ్కి వెళ్దాం అంటే వెదర్ సెట్ అవ్వక టైం సెట్ అవ్వక ఎప్పుడు వెళ్ళలేదు. అట్లాంటిక్ సిటీ వెళ్ళాం కానీ అక్కడ అంత బీచ్ క్లియర్గా లేదు కాబట్టి అంత చూడలేదన్నమాట. బట్ ఈ బీచ్ మాత్రం ఆసమ్ ఉంది. సరే అంబ్రెల్లా కోసం వచ్చా. చెప్తాను నేను శ్రవణ్కి పెయింట్ తెచ్చుకుంటే బాగుంటుందని. వింటే కదా. నేను అకిరా చాలాసేపు బీచ్లో ఆడుకున్నాము. బట్ అసలు టైమే తెలియలేదు. ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. నిజంగా మేము వెళ్ళింది ఆల్మోస్ట్ 3 o'clockకి రీచ్ అయ్యాము అక్కడికి. నైట్ 10:30 వరకు ఉన్నాం అనుకుంటా. బీచ్ క్లోజింగ్ టైమ్ అదే టైం, ఇంకా 11కి క్లోజ్ చేస్తారనుకుంటా. బట్ ఏంటి అంటే అక్కడ లైట్స్ ఉండవు బీచ్ దగ్గర. బట్ సైడ్కి ఉన్న స్టోర్స్ అన్నీ ఓపెనే ఉంటాయి ఆల్మోస్ట్ 11 వరకు. సో ఈవినింగ్ అంతా అక్కడ స్పెండ్ చేసాము. చాలా బాగుంది. సో ఇక్కడ అకిరా బీచ్ చాయిస్ అన్నీ తెచ్చుకున్నాడు అనమాట. ఇది లాస్ట్ టైం అట్లాంటిక్ సిటీ వెళ్ళామని చెప్పా కదా, అప్పుడు తీసుకెళ్దాము అని కొన్నది. బట్ అప్పుడు రాలేదు డెలివరీ, నెక్స్ట్ డే వచ్చిందనమాట ఇది. సో వాడు అప్పుడు ఆడుకోలేదు. బట్ ఈరోజు మాత్రం చాలా ఎంజాయ్ చేశాడు. ఎంత క్యూట్గా తీసుకొస్తున్నాడు అసలు అక్కడ నుండి. ఆ చిన్న బకెట్ వాటికి సెట్ అయిపోయింది. అసలు భయమే లేదు వాటర్ అంటే. వెళ్ళి మంచిగా ఒకడే తీసుకొని వస్తున్నాడు. క్యాజువల్ బిల్ చేయాలన్నమాట ఇప్పుడు వాడు. Why do you need water, beta?
అసలు ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది, ఎక్కువ సన్నీగా లేదు అండ్ బ్రీజీగా కూడా లేదు. సో ఆ బీచ్ వాటర్ సౌండ్ వింటూ మంచిగా ఎంజాయ్ చేసాం మేమైతే. అక్కడ మాత్రం అసలు చూసారా, ఆ, అసలు శాండ్ వాటర్ ఇలాంటివి ఉంటే చాలు, ఫస్ట్ టైం అలా ఫోన్ అడగకుండా ప్రశాంతంగా ఆడుకున్నాడు. Come this side, beta. Yeah. అండ్ లాస్ట్ వీడియోలో చెప్పా కదా, కమెంట్స్ చేసిన వాళ్ళని అడ్రస్ చేస్తాను అని. యా, థ్యాంక్ యూ సో మచ్. వినాయక చవితి బ్లాగ్కి అండ్ బర్త్డే బ్లాగ్కి రెస్పాండ్ అయిన అందరికీ థ్యాంక్ యూ మామయ్య, థ్యాంక్ యూ సౌమ్య, నిహారిక, సుప్రీత అండ్ మా మమ్మీ అయితే కంపల్సరీ అన్ని బ్లాగ్స్కి కమెంట్ పెడుతుంది. దట్ మేక్స్ మై డే. థ్యాంక్ యూ పిన్ని ఆల్సో. అండ్ మా అమ్మమ్మ కూడా పంపిస్తుంది నాకు వాట్సాప్ మెసేజెస్. సో యా, థ్యాంక్ యూ అమ్మమ్మ. ఒక చిన్న కమెంట్ మేక్స్ మై డే హ్యాపీ. సో యా, థ్యాంక్ యూ సో మచ్. I also got one more comment for the zoo shot. I give this video like and hope this will give you 4 more views ani. So sweet of you. Thank you. And also name kuda mention cheyandi. I'll feel so happy to know you all. వాటర్ సౌండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. సో నేను కొంచెం అలా టైంపాస్ చేశాను అకిరాతో. ఈవినింగ్ అంతా అక్కడే ఉన్నాము. అండ్ నెక్స్ట్ పక్కనే ఫన్ ల్యాండ్ అని ఉంటుంది, అంటే బీచ్ లోపలే. సో అమ్యూస్మెంట్ పార్క్ టైప్ రైడ్స్ ఉంటాయి అన్నమాట చిన్నపిల్లలకి. సో నెక్స్ట్ అక్కడికి వెళ్ళాము.
Hope I'll get few more comments for this video. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Strahash Vlogs. Happy weekend. See you all very soon.